శ్రీరామనవమి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మహాశోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణ కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు నుంచి అయ్యప్ప టెంపుల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ బాలయోగి మహారాజు కరాటే కళ్యాణి పాల్గొన్నారు. హిందుత్వం, హిందూ ధర్మాన్ని కాపాడాలని, హిందువులంతా ఐకమత్యంగా ఉంటూ మన సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టమైన బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. శ్రీరామ స్వరాననే హిందూ బంధువులందరికీ కూడా హైందవ సాంప్రదాయంలో ఈ యొక్క శ్రీరామనవమి మహోత్సవంలో పెద్దపల్లి గ్రామంలో రంగవైభవంగా అద్భుతంగా మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క హైందవ ధర్మానికి నిదర్శనం రాముడు, ధర్మానికి ఉన్నటువంటి ప్రదర్శన రాముడు. రామో ధర్మ అన్నారు. రాముడిని చూసి ధర్మాన్ని నేర్చుకోండి, ఆ ధర్మాన్ని వైపు నడవండి. ఆ రాముడి యొక్క ధర్మమే మనం అందరం ఆచరించాలి. రామధర్మమే మనకు సదా రక్ష, రామధర్మమే మనకు శ్రీరామ రక్ష. రాముడు నడిచిన దారి ఉందో ఆ నడిచిన దారిలో ఈ పెద్దపల్లి గ్రామంలో కూడా అందరూ రామనామాన్ని పట్టుకొని, రామ మార్గాన్ని పట్టుకొని నడుస్తుండాలని ఆశిస్తూ ఎంతో వైభవం ఆనందదాయకంగా శ్రీరామనవమి ఎక్కడైతే రామస్మరణ జరుగుతుందో, ఎందుకంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అన్నారు. ఈ రోజుల్లో కలిలో మానవులకు అందరికీ ఏంటంటే నామస్మరణతోనే తరించవచ్చు. మనం పూర్వకాలంలో కృతయుగంలో 17,28,000 సంవత్సరాలకు పూర్వం కృతయుగం, 12,96,000 సంవత్సరాలకు పూర్వం త్రేతాయుగం, 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం, 4,32,000 సంవత్సరాలు కలియుగం. అతి స్వల్ప పరిమాణంలో ఉన్నాం మనం. అప్పుడు యజ్ఞయాగాదులు ముందు తపస్సుతో తరించారు, తర్వాత యజ్ఞయాగాదులతో తరించారు, తర్వాత దానంతో తరించారు. ఇప్పుడు మాత్రం కలియుగంలో ఇవన్నీ మీరు చేయలేరు అబ్బాయిలు అని ఓన్లీ నామస్మరణతోనే తరిస్తున్నాం. నామస్మరణ చేస్తే చాలుట మనకి ఫలితం ఇస్తారు. ఎలాంటి ఫలితం ఇస్తారంటే అతి స్వల్ప, అంటే చిన్న చిన్న నామమే ఉంటుంది, చిన్నది, చాలా చిన్నగా ఉంటుంది నామం, కానీ ఫలితం మాత్రం కోట్లలో ఉంటుంది కదా. అదే నామో తెలుసు కదా అందరికీ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామాన్ని పఠించని నోరే కాదుట,